అమ్మను ఎంత నువ్వు ప్రేమించగలుగుతావో నీ యొక్క కష్టములు కూడా అంతే త్వరగా తీరుతాయని ఉంటుంది. మీరు గమనించండి, మీ కడుపును పుట్టిన బిడ్డలే మీ మాట వినరు. వాస్తవం. ఎందుకనంటే వాళ్ళని సాకటం మనకు తెలియక. ఇంతే, ఇదే నిజం. మీరు శని మహాదేవుని పురాణం చదవండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు. 3000 పేజీలు ఉంటుంది శని మహాదేవుని పురాణం. నేను 3 సార్లు చదివాను. దాంట్లో ఆయన కోసం చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఉంటాయి. అవే నేను మీకు చెప్తుంటాను. అమ్మను కలలోనైనా సరే ఒకసారి ద్వేషించామని అనుకోండి, 3.5 సంవత్సరాలు మనకి ఏ పనులు జరగవు. ఇది వాస్తవం. నువ్వు ప్రత్యామ్నాయంగా పశ్చాత్తాపడి అమ్మా నన్ను క్షమించాను అన్నా అది జరగదు. ఎందుకనంటే అంత అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటిది అమ్మ అని ఎందుకన్నామంటే, నిన్ను సృష్టికర్త, నిన్ను సృష్టించినది, నిన్ను సృష్టించిన దానికే నువ్వు విలువలు ఇవ్వలేనప్పుడు ఇంకా ఆ పరిణామాలు మనం ఎదుర్కొనక తప్పదు. అందుకని ఒక సూక్ష్మం చెబుతుంటుంది శని పురాణంలో, తల్లి గర్భాన ఉన్నటువంటి మనకు లోపల ఉన్నప్పుడు ఉమ్మనీరు అని మనం వింటాం. ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు అది. అందులో ఈ పిండం తిరుగుతుంటుంది. అండపిండ బ్రహ్మాండాలు చూడండి, సృష్టి ధర్మం ఎంత గొప్పగా చెబుతుందో. అండపిండ బ్రహ్మాండాన్ని సైతం ఒక బిడ్డకు జన్మనివ్వగలిగేటువంటి శక్తి ఈ సమస్త విశ్వానికి ఎంతైతే ఉన్నదో ఒక తల్లి గర్భానికి ఎంత ఉన్నది. కాబట్టి అమ్మా అని మనం పలుకుతూ తల్లి గర్భంలోంచి అమ్మ పొత్తిళ్లను తన్నుకుంటూ ఈ 2 కాళ్ళను ఇలా తన్నుతూ బయటకు వస్తాం. లోపల ఉన్నప్పుడు మనం ఎన్నోసార్లు తన్నుతాం, కావాలని తన్నం, తెలియక జరిగేటువంటి ఒక ప్రక్రియ అది. 9 నెలల్లో మన యొక్క జీవనశైలి జరిగేటువంటి ప్రక్రియ. అవన్నీ కూడా అమ్మ తీపి నొప్పులుగా భావిస్తుంది. తీయటి నొప్పులు, అవి భారమైనటువంటి నొప్పులు కాదు, ప్రేమతో కూడుకున్నటువంటి నొప్పులు. అంత అతీతమైనటువంటి ప్రేమతత్వం కలిగినటువంటి అనుభూతిని అమ్మ పొందుతుంటుంది. అలాగా తల్లి గర్భం నుంచి మనం ఉన్నప్పుడు అమ్మకున్నటువంటి పొత్తిళ్లలో కలిగినటువంటి నొప్పులను అమ్మ తీపి బాధలుగా స్వీకరించి మనకు జననం ఇచ్చింది. చూడండి, గమనించండి. నిజంగా నీ తల్లి యొక్క సంకల్పం లేకపోతే, నీ తల్లిదండ్రుల యొక్క సృష్టి కార్యానికి శ్రీకారం చేయకపోతే మీరు భూమి మీదకి వచ్చేవారా? నేను వచ్చేవాడినా? లేదే. మరి మనకెందుకు అంత అనుగ్రహం వచ్చింది? దీన్ని మహాయోగము అని అంటారు. అందుకని బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డకు తల్లి పాలు కానీ సాకటానికి ఇబ్బంది అయితే గోవు నుంచి వచ్చినటువంటి క్షీరాన్ని పట్టిస్తారు, వేరే ఏ పాలు పట్టించరు. అంటే పరోక్షంగా అమ్మతత్వం కలిగినటువంటిది గోమాత. అర్రే, గోమాతలో ఇన్ని లక్షణాలు ఉన్నాయా? వెంటనే చెబుతారు, తల్లిపాలు పడలేదనేది గోపాలు తీసుకురండి అని అంటారు. తెలుసా తెలీదా? తెలుసు. మరి ఎందుకు గౌరవించము? ఒకటి, మరి గోవుని అనేక సార్లు వదకెళ్ళిపోతూ ఉంటాయి, నరికేస్తుంటారు, తీసుకుపోతుంటారు. మరి మన బాధ్యత ఏమిటి? మనమైనా యుద్ధం చెయ్యాలా? అక్కర్లా. మనం చేస్తున్నటువంటి సకల కర్మలను కూడా నేను మోస్తున్నాను, ఈ కర్మలు ఎప్పుడైతే ఆగుతాయో నా వధ అప్పుడు ఆగుతుంది అని గోవు కన్నీరు పెట్టుకుంటుంటుంది. అమ్మ కూడా నా కడుపును పుట్టిన ఓ బిడ్డల్లారా, మీరు ధర్మంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే నా ఈ ఆవేదన ఆగుతుందని జన్మనిచ్చినటువంటి తల్లి క్షోభ పడేలాగా మనం ఏదో ఒక రోజు ప్రవర్తిస్తాం. ఈ రోజుకి నేను చెప్తాను, రాసి పెట్టుకోండి. మీరు మీకు జన్మనిచ్చినటువంటి తల్లిని అనేక సార్లు మీరు దూషించుంటారు. ఆ పాపకర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇది తరగదు, ఏమి చేసినా పోదు. తల్లి కాళ్ళు తీసుకొచ్చి శిరస్సు మీద పెట్టుకున్నా పోదు. అంత గొప్పదండి అమ్మ. ఆ అమ్మను విస్మరించి మనం మనకు నచ్చినట్టుగా నచ్చిన జీవితం కోసం మనం పాకులాడుతూ ఉన్నప్పుడు ఆ తల్లి పడేటువంటి ఆరాటం అంతా ఎంత ఉండదు. నా బిడ్డకి ఏమైపోతుందా అని. భర్త తాగుపోతుడైనా, తిరుగుబోతుడైనా, బిడ్డలు విచ్చలవిడిగా ఎలా పడితే అలా ఉన్నా కానీ పొత్తి కడుపులో పెట్టుకుని కాపు కాసేటువంటిది తల్లి.
అంతటి అద్భుతమైనటువంటి మహాసంకల్పం కలిగి ఉన్నటువంటి అమ్మ మనకి ఏం చెప్తుందో తెలుసా? మీ నాన్న నేను సృష్టి కార్యం చేస్తే నువ్వు వచ్చావురా, నువ్వు వచ్చి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తావని అనుకుంటున్నాము, నువ్వు మమ్మల్ని ఏం ఉద్ధరించక్కర్లేదు నాయన, నిన్ను నువ్వు ఉద్ధరించుకో చాలు. ఇప్పటికీ చెప్పండి, మీ పిల్లల మీద మీరేమైనా ఆధారపడతారా? మీరు చెప్పండి, గుండెల మీద చేసుకొని ఇప్పటికీ కూడా నువ్వు మాకేం తేవక్కర్లేదమ్మా, నువ్వు మాకేం సంపాదించి పెట్టక్కర్లేదు, నువ్వు ఏ ఉద్యోగం చేసినా మాకు అద్దె కూడా పెట్టక్కర్లేదు, నువ్వు బాగుండు తల్లి, అందంగా ఉండు తల్లి, ఆనందంగా ఉండు తల్లి అని అంటాం మనం. ఇది వాస్తవం. తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళు. ఆ ధర్మాన్ని విస్మరించి మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నామనంటే విష సంస్కారం నేర్పిస్తున్నాం. ఎలాంటి విష సంస్కారం అని అడిగితే, మీ అత్తగారిని బూచిలా చూపిస్తావు. అరే నీకులాంటి ఆడదే కదా. మీ తోటికోడలను ఆడబడుచును రాక్షసిలా చూపిస్తావు నీ పిల్లలకు. నీకులాంటి ఆడదే కదా. అలాగా మీ మామగారిని, ఇంకొకరిని మీ ఆయన గారి తరపు ఉన్నటువంటి వాళ్ళందరినీ, వారితో మనం అరటిపళ్ళు అలాంటి పెట్టకండి, వారితో మనం మాట్లాడకూడదు, వారితో మనం మాట్లాడం, వాళ్ళ వంక మనం చూడం, వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు, మీ నాన్నగారికి ఇష్టం ఉండదు. ఇలాంటి విషపూరితమైనటువంటి సంస్కరణలన్నీ నేర్పిస్తున్నాం. మీరు గమనించండి, పుట్టేవు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, మీ గుండెల మీద చేసుకుని, నేను చాలా ఆనందంగా ఉన్నాను గురువుగారు, చాలా ప్రశాంతంగా ఉన్నాను, 2 పూట్ల ప్రశాంతంగా తింటున్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, నా వయసు 60 ఏళ్ళు వచ్చేసిన. ఏదో ఎవరైనా క్లారిటీగా చెప్పగలుగుతామా? చెప్పలేమండి. ఎందుకంటే ఏదో ఒక వెలితి, ఆ వెలితి ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, సృష్టి కార్యానికి శ్రీకారం చేసినటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి భిక్ష ప్రసాదాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం లేదు కాబట్టి, వారి యొక్క పరమార్థం మనకు తెలియదు కాబట్టి, మనము విస్మరించి ఉన్నాము కాబట్టి, తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేక గోవుని సంరక్షించుకోలేకపోతున్నాము. ఏ జీవుడైతే తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తెలుసుకోగలుగుతాడో, అమ్మ యొక్క గొప్పతనం తెలుసుకోగలుగుతాడో, గో కంట కన్నీరు పడితే వీడి మనసు అల్లల్లాడిపోతూ ఉంటుంది.